నాన్న పేరు నాకు ఒక వేదిక ఇచ్చింది, కానీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా కష్టమే అని రామ్ చరణ్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ కష్టానికి దేశ ప్రధాని నుంచే ప్రశంసలు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక తండ్రిగా గర్వపడే క్షణం అంటే ఇదేనేమో. ఇటీవల జరిగిన రిపబ్లిక్ సమిట్ లో రామ్ చరణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ న్యూ ఏజ్ మెగాస్టార్ గా సంబోధించడం తెలుగు సినీ అభిమానులను ఆనందపరిచింది. అయితే ఈ ప్రశంసలు అందుకున్న చరణ్ కంటే ఎక్కువగా ఆనందించిన వ్యక్తి చిరంజీవి. తాజాగా మోదీ, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న చిరంజీవి తన భావోద్వేగాలను హృదయపూర్వకంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సుమతి శతకంలోని ప్రసిద్ధ పద్యాన్ని గుర్తు చేశారు. పుత్రుడు జన్మించినప్పుడు పుత్రోత్సాహం కలగదు, ఆ పుత్రుణ్ణి లోకం మొత్తం ప్రశంసిస్తున్నప్పుడు కలుగుతుంది అనే భావాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం తాను అదే ఆనందాన్ని అనుభవిస్తున్నానని తెలిపారు. రిపబ్లిక్ సమిట్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై రామ్ చరణ్ ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని ప్రధానమంత్రి సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాంటి వేదికలపై చరణ్ కు లభిస్తున్న గౌరవం, గుర్తింపు చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకిత భావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చిరంజీవి పేర్కొన్నారు. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ తన ఆశీస్సులు కూడా అందించారు. నిజానికి గత కొంతకాలంగా రామ్ చరణ్ కెరీర్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. రంగస్థలంతో నటుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న చరణ్ RRR తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు పెద్ద విజయంతో మరోసారి తన నటన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ చేసిన ప్రశంసలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఇటీవల జరిగిన పెద్ద విజయోత్సవ వేడుకలో కూడా చిరంజీవి తన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు చిరంజీవి కాదు, చిరంజీవి అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగస్థలం తర్వాత తనకు ఎంత గర్వంగా అనిపించిందో పెద్ది తర్వాత 100 రెట్లు ఎక్కువ పుత్రోత్సాహం కలిగిందని ఆయన భావోద్వేగంగా పంచుకున్నారు. మొత్తానికి ఒకప్పుడు మెగాస్టార్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని దేశ ప్రధాని ప్రశంసలు అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఆ క్షణాన్ని చూసి ఒక తండ్రి గుండెల్లో కలిగే ఆనందాన్ని చిరంజీవి మాటల్లో స్పష్టంగా చూడొచ్చు. తెలుగు సినిమా ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న చిరంజీవి ఆశ ఇప్పుడు కోట్లాది అభిమానుల ఆశగా కూడా మారింది.